మానవ జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు ಮಾನವನ ಜೀವಿತವನ್ನ ಒಂದು ಸಾರಿ ಆಲೋಚಿಸುವಾಗ భయంగానే గడుపుతూ ఉంటాడు. ಭಯದಿಂದ ಜೀವಿಸುತ್ತಾನೆ. ఓ ప్రయాణం చేయాలంటే భయము, ಒಂದು ಪ್ರಯಾಣ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಭಯಪಡ್ತಾನೆ. ఒక చోటుకి వెళ్ళి భోజనం చేయాలంటే భయము, ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ಊಟ ಮಾಡ್ಬೇಕಂದ್ರೂ ಭಯಪಡ್ತಾನೆ. నడుస్తూ ఉండుంటే భయము, ನಡೀತಾ ಇರ್ಬೇಕಾದ್ರೂ ಭಯಪಡ್ತಾನೆ. చీకటి వస్తే భయము, ಒಂದು ಕತ್ತಲು ಬರುವಾಗ ಆತನು ಭಯಪಡ್ತಾನೆ. మానవ జీవితం అంతా భయంతోనే ఉంది. ಮಾನವನ ಜೀವಿತವೆಲ್ಲ ಭಯದಿಂದ ಕೂಡಿದೆ. ఏదో 2000 సంవత్సరాల క్రితం మాత్రమే భయం వచ్చిందని కాదు, ಏನೋ 2000 ವರ್ಷಗಳಿಂದ ಭಯ ಬಂತಂತಲ್ಲ, ప్రారంభం నుండి కూడా మనుషుడు భయంతో ఉన్నాడు. ಪ್ರಾರಂಭದಿಂದಲೂ ಮನುಷ್ಯನು ಭಯಪಡುವನಾಗಿದ್ದಾನೆ. అందుకనే ಅದಕ್ಕಾಗಿಯೇ 2000 సంవత్సరాల క్రితం 2000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ దేవుని దూత ದೇವರ ದೂತನು ఆ యొక్క కురుబర దగ్గరికి వచ్చినాడు. ಆ ಒಂದು ಕುರುಬರ ಬಳಿ ಬಂದ, గొర్రెల కాపుల దగ్గరికి వచ్చినాడు. ಕುರುಬರ ಬಳಿ ಬಂದ. వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడినారు? ನಂತರ ಅವ್ರು ಏನ್ ಮಾತಾಡಿದ್ರು? 10వ వచనం, 10ನೇ ವಚನ, వారు మిక్కిలి భయపడినారు. ಅವರು ತುಂಬಾ ಹೆದರಿದರು. అయితే ఆ దూత, ಆದ್ರೆ ಆ ದೂತನು భయపడకుడి, ಭಯಪಡಬೇಡಿರಿ, భయపడవద్దు, ಹೆದರಬೇಡಿರಿ, ಕೇಳಿರಿ, ಜನರಿಗೆಲ್ಲ కలగబో మహా సంతోషకరమైన మహా సంతోషವನ್ನು ಉಂಟು ಮಾಡುವ సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ಶುಭ ಸಮಾಚಾರವನ್ನ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೇನೆ. దేవుని దూత ప్రత్యక్షమైతే భయం మనకి, ದೇವರ ದೂತನು ಪ್ರತ್ಯಕ್ಷವಾದ್ರೆ ನಮ್ಗೆ ಭಯ. పెద్దగా ఉరుమితే మనకు భయము, ದೊಡ್ಡದಾಗಿ ಒಂದು ಮಿಂಚುವಾಗ ನಮ್ಗೆ ಭಯ. ఒక శబ్దం వస్తే భయము, ಒಂದು ಶಬ್ದವನ್ನು ಕೇಳುವಾಗ ಭಯ. కల వస్తే భయము, ಕನಸು ಬೀಳುವಾಗ ಭಯ. ఒకవేళ ఈ సంవత్సరం పంటలు బాగా పండినాయి కదా, ಒಂದ್ ವೇಳೆ ಈ ವರ್ಷ ಒಂದು ಫಲಗಳು ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆದಿದ್ದಾವಲ್ಲ, 60 బస్తాల బదులుగా ఎకరానికి 150 పండినాయి అనుకో, 60ಕ್ಕೆ ಬದಲಾಗಿ 150 ಬೆಳೆದಿದ್ದಾವಂದ್ರೆ సంతోషిస్తామా? సంతోష పಡ್ತೇವಾ? సంతోషిస్తామండి. సంతోష పಡ್ತೇವಾ? అమ్మో ఏంటి ఇలా జరిగిపోయింది, అయ్యో ఇదేను హీగాಯ್ತಲ್ಲ, జరుగుతుందో ఏంటో, ఏనాಗುತ್ತೋ ಏನೋ, తూకం వేసినప్పుడు ఏం తాళ్ళ కింద అయిపోతాయేమో, తూక ಮಾಡುವಾಗ ಕಾಳೆಲ್ಲ ಮಾಯವಾಗುತ್ತೇನೋ, రకరకాలైనటువంటి భయాలు ఉన్నాయి మనకి. విధవాದ భయಗಳ ನಮ್ಮಲ್ಲಿದ್ದಾವೆ. మన యొక్క ఆంతర్యాన్ని దేవుడు ఎరిగినటువంటి వాడు. ನಮ್ಮ ಹೃದಯದ ಆಂತರ್ಯವನ್ನು ದೇವರು ಬಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ. జీవితాలను దేవుడు ఎరిగినాడు. ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ದೇವರು ಬಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ. బైబిల్ గ్రంథంలో ಸತ್ಯವೇದದಲ್ಲಿ యోహాను సువార్త ಯೋಹಾನನ ಸುವಾರ್ತೆ 2వ అధ్యాయంలో 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఏమని రాయబడింది అని అంటే, ಏನೆಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅಂದರೆ 24వ వచనం, 24ನೇ ವಚನ, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. ಆದರೆ ಯೇಸು ಎಲ್ಲರನ್ನು ಬಲ್ಲವನು. చూడండి, యేసు ప్రభు అందరినీ ఎరిగినవాడంట. యేసు క్రీస్తును ಎಲ್ಲರನ್ನು ಬಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ. ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పినారు ఇలాంటి మాట? ఈ ప్రపంచದಲ್ಲಿ ఇంತಹ మాటను ಯಾರಾದರೂ ಹೇಳಿದ್ದಾರಾ? ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేయాలి మనము. ప్రతి సಣ್ಣ విషయವನ್ನು ನಾವು ತುಂಬಾ చూడండి, చిన్న ప్రమాదము, చిన్న విషయమే గొప్ప ప్రమాదానికి మూలమవుతూ ఉంటది. చిక్క ప్రమాదమే దొడ్ಡ ఆపತ್ತು ತರುವಂತದಾಗಿದೆ. ప్రతి విషయంలో కూడా ఆలోచన చేస్తూ ఉంటాము. ప్రతి విషయದಲ್ಲಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುತ್ತೇವೆ. అయితే ఇక్కడ గమనిస్తే, ಅದರಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ యేసు అందరినీ ఎరిగిన వాడని బైబిల్ మాత్రమే చెప్తుంది. యేసు ಎಲ್ಲವರನ್ನು ಬಲ್ಲವನೆಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದ ಮಾತ್ರವೇ ಹೇಳುತ್ತದೆ. ఆయనకి ఏం తెలుసు? ಆತನಿಗೆ ಏನ್ ಗೊತ್ತು? ఆయన మనుష్యుని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు. ಆತನು ಮನುಷ್ಯರ ಆಂತರ್ಯವನ್ನು ಬಲ್ಲವನು. మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಏನಿದೆ ಆತನಿಗೆ ಗೊತ್ತು. మన మనసులో ఏముందో ఆయనకి తెలుసు. ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಏನಿದೆ ಆತನಿಗೆ ಗೊತ್ತು. యేసుకు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదండి విషయము. ಯೇಸುವನ್ನ ಬಿಟ್ಟರೆ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಯಾರಿಗೂ ಇಂಥ ವಿಷಯ ಗೊತ್ತಿಲ್ಲ. ఈ విషయాల గురించి ఆలోచన చేయట్లే మనము. ಈ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. యేసుకు అన్నీ తెలుసంట. ಯೇಸುಗೆ ಎಲ್ಲ ಗೊತ್ತಂತ. యేసు ప్రభు మనల్ని క్షేమంగా ఉంచుతాడంట. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮ್ಮನ್ನ ಕ್ಷೇಮವಾಗಿ ಇಡ್ತಾನಂತೆ. యేసు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. మనకి నెమ్మదిస్తాడంట. నెమ్మది కొట్టారంతే. పరలోకానికి తీసుకెళ్తాడంట. పరలోకಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರಂತೆ. ఆయన నమ్ముకుంటే శాంతి వస్తది. ಆತನ ನಂಬಿಕೊಂಡ್ರೆ ಶಾಂತಿ ಬರ್ತದೆ. ఆయన నమ్మితే పాపం పోతది. ಆತನ ನಂಬಿದರೆ ಪಾಪ ಹೋಗ್ತದೆ. పరలోకం దొరుకుతది. పరలోకం ಸಿಗ್ತದೆ. అని నీకు సువార్తమానం అందిస్తా ఉంటే, ఇంత సువార్తమానం నీకు ಕೇಳಿಸುವಾಗ మీరేమంటారో తెలుసా? ನೀವೇನಂತೀರಿ ಗೊತ್ತಾ? మనం ఏమంటున్నారో తెలుసా? ನಾವೇನಂತೀವಿ ಗೊತ್ತಾ? సమాజం ఏమంటుందంటే, సమాజవేనంతదంದ್ರೆ ఆయన ద్వారా వచ్చే మేలులు వదిలిపెట్టేసినాము. ಆತನಿಂದ ಬರುವಂತ ಮೇಲುಗಳನ್ನು ನಾವು ಬಿಡ್ತಾ ಇದ್ದೇವೆ. చాలా దినాల నుంచి నేను గమనిస్తున్నా. ತುಂಬಾ ದಿನಗಳಿಂದ ನಾನು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. యేసును గూర్చి విన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ಯೇಸುವಿನ ವಿಷಯವಾಗಿ
ಕೇಳಿದವರು ಏನಂತಿದ್ದಾರಂದ್ರೆ, ಈ ಮಾటలన్నీ పక్కన పెట్టండి. ಈ ಮಾತುಗಳೆಲ್ಲ ಪಕ್ಕಕ್ಕಿಡ್ರಿ. యేసుకు తండ్రి ఎవరు? ಯೇಸುಗೆ ತಂದೆ ಯಾರು? అవసరమా? ಅವಸರವಾ? యేసుకు తల్లి ఎవరు? ಯೇಸುವಿನ ತಾಯಿ ಯಾರು? యేసు అనడం మానేస్తున్నారు వాళ్ళు. ಯೇಸು ಅನ್ನೋದನ್ನ ಅವರು ಮರ್ತಿದ್ದಾರೆ. ఇంకోటి మాట్లాడుతున్నారు. ಇನ್ನೊಂದು ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. ఇలాంటి వారి కొరకు కూడా బైబిల్ మాట్లాడుతుంది. ಇಂಥವರಿಗೂ ಕೂಡ ಸತ್ಯವೇದ ಮಾತಾಡ್ತದೆ. ఎందుకనంటే ಯಾಕಂದರೆ యేసు అందరిని ఎరిగిన వాడు. ಯೇಸು ಎಲ್ಲರನ್ನು ಬಲ್ಲಾತನು. యేసు ప్రభు అందరి హృదయాన్ని ఎరిగిన వాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಲ್ಲರ ಹೃದಯವನ್ನು ಬಲ್ಲಾತನು. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ಸತ್ಯವೇದದಲ್ಲಿ ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 19వ వచనంలో మనం చూస్తాం. 19ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఎందుకనగా దేవుని గూర్చి ಯಾಕಂದ್ರೆ ದೇವರ ವಿಷಯವಾಗಿ తెలియ సఖ్యమైందేదో ತಿಳಿಯಲ್ಪಡುವಂತದ್ದು అది వారి మధ్య విషదమైంది. దేవుడు వారికి విషదపరిచినాడు. ದೇವರಿಗೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಸಿದ್ದಾನೆ. దేవుడు అంటే ఏంటి? ದೇವರಂದ್ರೆ ಯಾರು? దేవుని లక్షణాలు ఏంటి? ದೇವರ ಲಕ್ಷಣವೇನು? దేవుని నమ్ముకుంటే ఏం జరుగుతుంది? ದೇವರ ನಂಬುವಾಗ ಏನಾಗ್ತದೆ? యేసు ఎందుకు వచ్చినాడు? ಯೇಸು ಯಾಕೆ ಬಂದನು? యేసు ప్రభు ఎవరు? ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾರು? ఆయన ఏం చేస్తాడు? ಆತನ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? అవన్నీ బైబిల్లో రాయబడినాయి. ಅವೆಲ್ಲವೂ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ಅವೆಲ್ಲವೂ ಅವರಿಗೆ ಗೊತ್ತು. కానీ ಆದ್ರೆ వాళ్ళు యేసును అంగీకరించడానికి ముందుకు ಅವರು రావట్లేదు. ಯೇಸುವನ್ನು ಅಂಗೀಕರಿಸಲಿಕ್ಕೆ ಮುಂದೆ ಬರ್ತಿಲ್ಲ. యేసును తెలుసుకోవడానికి ముందుకు రావట్లే. ಯೇಸುವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಿಕ್ಕೆ ಅವರು ಮುಂದೆ ಬರ್ತಿಲ್ಲ. పరలోకం తర్వాత చూద్దాం. ಪರಲೋಕ ಆಮೇಲೆ ನೋಡೋಣ. శాంతి తర్వాత చూద్దాం. ಶಾಂತಿಯನ್ನು ಆಮೇಲೆ ನೋಡೋಣ. ఈ లోకంలో ఏమైనా కలిసి వస్తదేమో ಈ చూద్దాం. ಲೋಕದಲ್ಲಿ ನಮ್ಗೆ ಏನಾದ್ರೂ ಕೂಡುತ್ತದೋ. అందుకే ಅದಕ್ಕಾಗಿ నిన్ను ఎరిగినటువంటి దేవుణ్ణి, ನಿನ್ನನ್ನು ಬಲ್ಲವಂತ ದೇವರನ್ನ, నీ సంగతులు తెలిసినటువంటి వాడిని ನಿನ್ನ ವಿಷಯಗಳನ್ನ ಬಲ್ಲಾತನನ್ನ క్రిటిసైజ్ చేస్తున్నావు. అంటే నీవు ఏం చేస్తున్నావు అంటే బలహీనపరుస్తున్నావు, ನೀನು ಬಲಹೀನಪಡಿಸ್ತಾ ಇದ್ದೆ, ನಿಂದಿಸ್ತಾ ಇದ್ದೆ. ఎందుకు అనగా ಯಾಕೆಂದರೆ నీ హృదయం ఏమైంది? ನಿನ್ನ ಹೃದಯವೇನಾಗಿದೆ? దేవుని వాక్యంలో ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ స్పష్టంగా రాయబడింది. ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 22వ వచనం, 22ನೇ ವಚನ. వారి అవివేక హృదయము ವಿವೇಕವಿಲ್ಲದವರ ಮನಸ್ಸು అంధకారమైంది. ಕತ್ತಲಾಯಿತು. వాళ్ళ హృదయం చీకటితోటి ఉంది. ಅವರ ಹೃದಯ ಕತ್ತಲಿಂದ ಕೂಡಿದೆ. అయ్యా నీకు రక్షణ ఇస్తాను అంటూ ఉంటే, ಅಯ್ಯ ನಿನಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ నీకు కావాల్సింది రక్షణ, ನಿನ್ಗೆ ಬೇಕಾಗಿದ್ದು ರಕ್ಷಣೆ, నీకు కావాల్సింది నెమ్మది, ನಿನಗೆ ಬೇಕಾಗಿದ್ದು ನೆಮ್ಮದಿ. నీకు చస్తేనే పరలోకం కావాలి, ಸತ್ತರೆ ನಿನಗೆ ಸ್ವರ್ಗ ರಾಜ್ಯ నీకు ಬೇಕು, స్వర్గం కావాలి, ಸ್ವರ್ಗ ನಿನಗೆ ಬೇಕು. అవి ఇస్తానని యేసుప్రభు చెప్తూ ఉంటే ಕೊಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳುವಾಗ నీవు నేను ఏమంటున్నాం? ನೀವು ನಾನುಗಳು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದೇವೆ ಅಂದ್ರೆ, ప్రపంచం ఏమంటుంది? ಪ್ರಪಂಚವೇನ್ ಹೇಳ್ತಾ ಇದೆ? నీది ఏ కులము? ನಿಂದು ಯಾವ ಜಾತಿ? నీది ఏ ఊరు? ನಿಂದು ಯಾವ ಊರು? నువ్వు ఎవరు దేవుడు? ನೀನು ಯಾರು ದೇವರು? మీ నాన్న పేరేంటి? ನಿಮ್ಮ ಅಪ್ಪನ ಹೆಸರೇನು? మీ అమ్మ పేరేంటి? ನಿಮ್ಮ ತಾಯಿ ಹೆಸರೇನು? చూడండి ఎలాంటి ఆ యొక్క వాదం పెట్టుకుంటున్నారు. ಎಂತಹ ವಾದವನ್ನ ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎందుకనంటే ಯಾಕಂದ್ರೆ వారి హృదయము ಅವರ ಮನಸ್ಸು అంధకారమైంది. ಕತ್ತಲಾಯಿತು. అయితే ఈ రోజున ಆದ್ರೆ ಈ ದಿನ యేసు ప్రభు ಯೇಸು ಕ್ರಿಸ್ತನು నీ హృదయాన్ని, ನಿನ್ನ ಹೃದಯವನ್ನ, నా హృదయాన్ని, ನನ್ನ ಹೃದಯವನ್ನ, మనందరి హృదయాన్ని ఎరిగిన ನಮ್ಮೆಲ್ಲರ వాడు. ಹೃದಯವನ್ನ ಎಲ್ಲ ಬಲ್ಲವನು. రాత్రి కాల సమయంలో ರಾತ್ರಿ ವೇಳೆಯಲ್ಲಿ మందను కాసుకుంటున్నటువంటి ಹಿಂಡನ್ನ ಕಾಯುವಂತ గొర్రెల కాపర్ల యొక్క హృదయం కూడా ఆయనకి తెలుసు. ಕುರಿಗಳ ಕುರುಬರ ಹೃದಯವನ್ನ ಬಲ್ಲಾತನು. ఈ రాత్రి కాల ರಾತ್ರಿ సమయంలో ಸಮಯದಲ್ಲಿ ఇక్కడ చేర్చబడినటువంటి నీ హృదయం కూడా ఆయనకి తెలుసు. ಇಲ್ಲಿ ಸೇರಿರುವ ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ಕೂಡ ಆತನು ಬಲ್ಲಾತನು. వెలపటి నుండి వింటున్నటువంటి నీ హృదయం కూడా దేవునికి తెలుసు. ಹೊರಗಿನಿಂದ ಕೇಳುವಂತ ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಕೂಡ ಆತನು నీ ಬಲ್ಲವನು. హృదయం ఎంత సంకటంతో ఉందో, ನಿನ್ನ ಹೃದಯವು ಎಷ್ಟು ಸಂಕಟದಿಂದ నీ ಕೂಡಿದೆ, హృదయం ఎంత కష్టంలో ఉందో, ನಿನ್ನ ಹೃದಯವು ಎಷ್ಟು ಕಷ್ಟದಿಂದ నీ ಕೂಡಿದೆ, హృదయం ఎంత భయంకరంగా ఉందో ನಿನ್ನ ಹೃದಯವು ಎಷ್ಟು ಭಯಂಕರವಾಗಿದೆ. యేసు ప్రభుకు తెలుసండి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಗೊತ್ತ್ರಿ. అందుకే యేసు ప్రభు అంటున్నారు, ಅದಕ್ಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, భయపడకుడి. ಭಯಪಡಬೇಡಿರಿ. దేవుని దూత చెప్తుంది, ದೇವರ ದೂತನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, భయపడొద్దు. ಹೆದರಬೇಡಿ. ప్రజలందరికీ ಜನ ಸಮೂಹಕ್ಕೆಲ್ಲ సంతోషాన్ని కలిగించే ಸಂತೋಷವನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ శుభ సమాచారం చెప్తున్నాం. ಶುಭ ಸಮಾಚಾರವನ್ನು ಹೇಳ್ತೇನೆ. ఏంటప్పా శుభ సమాచారం? ಏನದು ಗುಡ್ ನ್ಯೂಸ್? ఏంటా శుభ సమాచారము? ಏನದು ಶುಭ ಸಮಾಚಾರ? ಅದದ್ದು. అయితే ఇక్కడ ಆದ್ರೆ ಇಲ್ಲಿ మానవ కోటికి ಮಾನವ ಸಮಾಜಕ್ಕೆ శుభ సమాచారం ఎవరు ಶುಭ అంటే ಸಮಾಚಾರವು ಯಾರಂದ್ರೆ కర్ణాటక గవర్నమెంట్ కాదు, ಕರ್ನಾಟಕ ಗವರ್ಮೆಂಟ್ ಅಲ್ಲ, తెలంగాణ గవర్నమెంట్ ತೆಲಂಗಾಣ కాదు, ಗವರ್ಮೆಂಟ್ ಅಲ್ಲ, భారతదేశ ಭಾರತ గవర్నమెంట్ ದೇಶ కాదు, ಗವರ್ಮೆಂಟ್ కానీ ಅಲ್ಲ,
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ಕರ್ತನಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ಆತನೇ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. ఆయన జీవితమే నీకు శుభాన్ని ఇస్తుంది. ಆತನ ಜೀವಿತ ನಿಮಗೆ ಶುಭವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ. ఆయన నువ్వు అంగీకరిస్తే నీ జీవితానికి శాంతి వస్తుంది. ಆತನನ್ನು ಅಂಗೀಕರಿಸುವಾಗ ನಿನ್ನ ಜೀವಿತಕ್ಕೆ ಶಾಂತಿ ಬರ್ತದೆ. దేవుని దూత అంటుంది, ದೇವರ ದೂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, భయపడొద్దు, ಹೆದರಬೇಡ. యేసు ప్రభు పుట్టినాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ఎందుకు పుట్టినాడు? ಯಾಕೆ ಹುಟ್ಟಿದ್ದಾನೆ? తన ప్రజలను, ತನ್ನ ಜನರನ್ನು వారి పాపముల నుండి, ಅವರ ಪಾಪಗಳಿಂದ ఆయనే విడిపిస్తాడు. ಆತನೇ ಬಿಡಿಸಿ ಕಾಯುವನು. కనుక ఆయనకు ಅದಕ್ಕಾಗಿ ಆತನಿಗೆ యేసు అని పేరు ಯೇಸು పెట్టెను. ಎಂಬ ಹೆಸರಿಡಬೇಕು. యేసు అని పేరు ఎందుకు వచ్చింది? ಯೇಸು ಎಂಬ ಹೆಸರು ಯಾಕೆ ಬಂತು? తన ప్రజలను, ತನ್ನ ಜನರನ್ನು వారి పాపముల నుంచి ಅವರ ಪಾಪಗಳಿಂದ ఆయన విడిపిస్తాడు. ಆತನು ಬಿಡಿಸುತ್ತಾನೆ. ఇక నీకేం కావాలి? ಇನ್ನೇನ್ ಬೇಕು? పాపము నుంచి విడిపిస్తానంటున్నాడు. ಪಾಪದಿಂದ ಬಿಡಿಸುತ್ತೇನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. శాపము నుంచి విడిపిస్తానంటున్నాడు. ಶಾಪದಿಂದ ಬಿಡಿಪಿಸ್ತೇನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. మానము నుంచి ಮರಣದಿಂದ విడిపిస్తానంటున్నాడు. ಬಿಡಿಸುತ್ತಾನೆ. పరలోకానికి ఇస్తానంటున్నాడు. ಪರಲೋಕವನ್ನು ಕೊಡ್ತಾರೆ. ఎందుకంటే ఏం కావాలి? ಇದಕ್ಕಿಂತಲೂ ಇನ್ನೇನು ಬೇಕು? సంతోష సమాధానాలు ఇస్తానంటున్నాడు. ಸಂತೋಷ ಸಮಾಧಾನಗಳನ್ನು ಕೊಡ್ತಾನೆ. నా పాపం తీసివేస్తావా? ನನ್ನ ಪಾಪವನ್ನು ತೆಗೆದು ಹಾಕ್ತೀಯಾ? నా పాపం చాలా కఠోరమైంది అంటున్నావు. ನನ್ನ ಪಾಪ ಬಹು ಘೋರವಾದದ್ದು. నా పాపం చాలా గొప్పది అంటున్నావు. ನನ್ನ ಪಾಪ ಬಹು ಘೋರವಾದದ್ದು. ఎన్ని సంవత్సరాల నుంచి నా పాపం పోగొట్టుకుంటానికి ఎన్నో పనులు చేస్తున్నాను. ಎಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ನನ್ನ ಪಾಪವನ್ನು ಹೋಗಡಿಸಕ್ಕೆ ಎಷ್ಟೋ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದೆ. తీర్థయాత్రలు చేస్తున్నాను, ಯಾತ್ರೆಗಳನ್ನು ಮಾಡಿದೆ, జపతపం చేస్తున్నాను, ತಪಗಳನ್ನು ಮಾಡಿದೆ, బలులను అర్పించినాను. ಬಲಿಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದೆ. ఎన్ని సంవత్సరాలుగా పోని పాపము ಎಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಹೋಗದ ಪಾಪವನ್ನ ఈ రోజు పోతదా? ಈ ದಿನ ಹೋಗ್ತದಾ? పోతాది. ಹೋಗುತ್ತೆ. ఎందుకు అనంటే ಯಾಕಂದರೆ ఆయన మహాపరిశుద్ధుడు, ಆತನು ಮಹಾಪರಿಶುದ್ಧನು, పాపము లేనటువంటి వాడు. ಪಾಪವಿಲ್ಲದವನು. ఆయన జన్మములో పాపం లేదు, ಆತನ ಜನ್ಮದಲ್ಲಿ ಪಾಪವಿಲ್ಲ, ఆయన చూపులో పాపం లేదు, ಆತನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಪಾಪವಿಲ್ಲ, ఆయన జీవితంలో పాపం లేదు. ಆತನ ಜೀವಿತದಲ್ಲಿ ಪಾಪವಿಲ್ಲ. ఆయన అంటారు, ಆತನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, నాలో కించెత్తైన పాపం లేదంటున్నారు. ನನ್ನಲ್ಲಿ ಕಿಂಚತ್ತು ಪಾಪವಿಲ್ಲ. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువు చేయగలరా అని నేను యేసు ప్రభు చెప్తున్నారు. ನನ್ನಲ್ಲಿ ಪಾಪವಿದೆ ಎಂದು ಯಾರಾದ್ರೂ ರುಜು ಮಾಡಬಲ್ಲಿರಾ? ఎందుకు అనంటే ಯಾಕಂದರೆ ఆయన మహాపరిశుద్ధుడు. ಆತನು ಮಹಾಪರಿಶುದ್ಧನು. సహోదరి సహోదరుడా, ಸಹೋದರನೇ ಸಹೋದರಿ, క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ಕ್ರಿಸ್ಮಸ್ ಮಾಡಿಕೊಳ್ತಿದ್ದೇವೆ. సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటున్నాం. ವರ್ಷಕ್ಕೊಂದಾವರ್ತಿ. క్రిస్మస్ అంటే సంవత్సరానికి ఒకసారి కాదు, ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂದ್ರೆ ವರ್ಷಕ್ಕೆ ಒಂದಾವರ್ತಿ ಅಲ್ಲ, జీవిత కాలం అంతా జరుపుకునేదే. ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲ ನಡೆಸುವಂತದ್ದು, ప్రతిరోజు సంతోషాన్ని ఇస్తుంది. ಪ್ರತಿ ದಿನವೂ ಸಂತೋಷ ಕೊಡುವಂತದ್ದು. అమావాస్య పున్నము సంబంధం లేదు. ಅಮಾವಾಸ್ಯೆ ಹುಣ್ಣಿಮೆ ಸಂಬಂಧವಿಲ್ಲ. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే, ನೀನು ಯೇಸುವಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಬಿಟ್ಟರೆ, యేసు ప్రభు దగ్గర నీవు వస్తే ಯೇಸುವಿನ ಬಳಿ ನೀ ಬಂದರೆ ఆయన నీకు శాంతినిస్తాడు, ಆತ ನಿನಗೆ ಶಾಂತಿಯನ್ನು ಕೊಡ್ತಾರೆ, ఆయనకి సమాధానాన్ని ఇస్తాడు. ಸಮಾಧಾನವನ್ನು ಕೊಡ್ತಾರೆ. భయపడవలసిన అవసరం లేదు. ನೀವು ಹೆದರುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ఈ రోజు నీకు స్వాతంత్ర్యం ఉందా? ಈ ದಿನ ನಿನಗೆ ಸ್ವಾತಂತ್ರ್ಯವಿದೆಯಾ? ఈ రోజు నీకు విడుదల ఉందా? ಈ ದಿನ ಬಿಡುಗಡೆ ನಿನಗಿದೆಯಾ? శాంతి ఉందా? ಶಾಂತಿ ಇದೆಯಾ? సమాధానం ఉందా? ಸಮಾಧಾನವಿದೆಯಾ? చెప్పగలవా? ಹೇಳವಲ್ವ್ಯಾ? నీకు ఆ వయసులో చాలా సంవత్సరాలు అయిపోయింది, ನಿನಗೆ ಆ ವಯಸ್ಸಲ್ಲಿ ತುಂಬಾ ವರ್ಷವಾಗಿದೆ, నాకు చాలా శాంతి ఉందండి అని చెప్పగలవా? ನನಗೆ ತುಂಬಾ ಶಾಂತಿ ಇದೆ ಅಂತ ಹೇಳಿಯಾ? నేను సమాధానంగా ఉన్నానని చెప్పగలవా? ಸಮಾಧಾನದಿಂದ ಹೇಳುವೆಯಾ? చెప్పలేం. ಹೇಳಲ್ಯಾರ್ರಿ. కాసు ఎంత కూడ్చావంటే చెప్పొచ్చు, ದುಡ್ಡು ಎಷ್ಟು ಜಮಾ ಮಾಡಿದ್ದೆ ಎಂಬುದಂದ್ರೆ ಹೇಳ್ಬಹುದು, ఎంతమంది పిల్లల్ని సంపాదించినావంటే ಎಷ್ಟು ಜನ చెప్పొచ్చు, ಮಕ್ಕಳನ್ನ ಹೆತ್ತಿದ್ದೆ ಅಂದ್ರೆ ಹೇಳ್ಬಹುದು, నీకు ఎంత పేరంటే చెప్పగలవు, ನಿನಗಿರುವ ಖ್ಯಾತಿಯನ್ನು ನೀನೆ ವರ್ಣಿಸಬಹುದು, నీకు ఎంత ఆరోగ్యం ఉందో చెప్పగలవు. ನಿನಗಿರುವ ಆರೋಗ್ಯವನ್ನು ನೀನು ಹೇಳಬಹುದು. కానీ ಆದ್ರೆ శాంతి ఉందని చెప్పగలవా? ಶಾಂತಿ ಇದೆ ಎಂದು ಹೇಳಲಾರಿ. ఈ ప్రపంచంలో ఎవరో చెప్పలేరు. ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಯಾರು ಹೇಳಲಿಕ್ಕಾಗಲ್ಲ. శాంతి అనేది సంపాదించుకుంటే వచ్చేది ಶಾಂತಿ కాదండి. ಎಂಬುದು ಸಂಪಾದಿಸಿದ್ರೆ ಬರುವಂತದ್ದಲ್ಲ. సంతోషం అనేది సంపాదించుకుంటే వచ్చేది కాదండి. ಸಂತೋಷವನ್ನು ಸಂಪಾದಿಸದೆ ಬರುವಂತದ್ದಲ್ಲ. ఒక ధనవంతుడు అంటున్నాడు, ಒಬ್ಬ ಧನವಂತನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ఓ నా ప్రాణమా, ಓ ನನ್ನ ಪ್ರಾಣವೇ, తినుము, ತಿನ್ನು, త్రాగుము, ಕುಡಿ, సంతోషించుము, ಸಂತೋಷ ಪಡು, సుఖించు. ಸುಖ ಪಡು. అనేక సంవత్సరాలకు సరిపడగా నీకు సంపాదించినాను. ಅನೇಕ ವರ್ಷಗಳಿಗೆ ಸಾಕಾಗುವಷ್ಟು ಸಂಪಾದಿಸಿದ್ದೇನೆ. సంతోషించగలడా? ಸಂತೋಷಿಸಬಹುದಾ? తనకున్న ధనము తనకు సంతోషాన్ని ఇస్తుందా? ತನಗಿರುವಂತ ಹಣವನ್ನು ಸಂತೋಷದಿಂದ ಇಡಬಹುದಾ? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ಸತ್ಯವೇದ ಹೇಳ್ತದೆ, వెర్రివాడా, ಮೂರ್ಖನೇ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ಈ ರಾತ್ರಿ ನಿನ್ನ ಪ್ರಾಣವನ್ನ ಕೇಳುತ್ತಿದ್ದಾರೆ. చూడు, నువ్వు సంపాదించినవన్నీ ఎవరు పోగదు? ನೀನು ಸಂಪಾದಿಸಲ್ಪಟ್ಟದಂತೂ ಯಾರಿಗಾಗುವುದು? ఈ రోజున ధనము ద్వారా శాంతి వస్తే ಈ ದಿನ ದುಡ್ಡಿನಿಂದ ಶಾಂತಿ ಬಂದರೆ కోట్ల రూపాయలు వెచ్చించి కొనుక్కోవచ్చు, ಕೋಟಿ ರೊಕ್ಕ ಕೊಟ್ಟು ನಾವು ಕೊಂಡುಕೊಳ್ಳಬಹುದು, కానీ శాంతి దొరకదు. ಆದ್ರೆ ಶಾಂತಿ ಸಿಗಲಾರದು. అందుకనే ಅದಕ್ಕಾಗಿ శాంతి ఎక్కడ దొరుకుతుంది? ಶಾಂತಿ ಎಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ? శాంతికి రాజు ఉన్నాడు, ಶಾಂತಿ ಕರ್ತನ ಹತ್ರ ఆయన ರಾಜ పేరు ಇದ್ದಾನೆ.
ಸಮಾಧಾನ ಪ್ರಭುವು, ಸಮಾಧಾನದ ಪ್ರಭು ఆయనే యేసు క్రీస్తు. ಆತನೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. ఆయన దగ్గరికి వస్తే శాంతి ಆತನ ಬಳಿ వస్తుంది. ಬಂದ್ರೆ ಶಾಂತಿ ನಿನಗೆ ಸಿಗ್ತದೆ.